ఆరోగ్యం క్షీణిస్తున్న గత 7 రోజులుగా ముద్రగడ దీక్ష కొనసాగుతూనే ఉంది. కాపు రిజర్వేషన్ల కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రాణాలకు తెగించి ముద్రగడ దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కాపులకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని పట్టుబట్టారు. తక్షణమే వైద్య సేవలు అందించకపోతే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నప్పటికీ ముద్రగడ వినడం లేదు. నా ప్రాణాల కంటే ముందు ప్రభుత్వ స్పందనే ముఖ్యమని దీక్ష కొనసాగిస్తున్నారు. అటు ముద్రగడ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగా క్షీణిస్తోంది. ముఖ్యంగా ముద్రగడ కోడలు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ముద్రగడ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీపీ చూడటానికి అనుమతించారు. బీపీ 140/90 ఉందండి. పల్స్ రేట్ కూడా బాగానే ఉంది. మామూలుగా నీరు వాటర్ మాత్రం తీసుకుంటూనే ఉన్నారు. ఇది వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు. పల్స్ కూడా 88 ఉందండి. 88 ఉంది. వారు మంచం మీద పడుకొని ఉన్నారు. నిన్నట్లాగా యాక్టివ్గా కూర్చోవటం నుంచోవటం అలాంటివి చేయలేకపోతున్నారు. ఇంతమంది మీద నిన్నటి మీద బాగా క్షీణించింది ఆరోగ్యం. వారికి మనస్తాపానికి గురి చెందాను. నాకు మనస్తాపం ఎక్కువగా ఉంది. నేను ఫిజికల్గా బాగానే ఉన్నాను. నాకు ఈ మనస్తాపం తగ్గాలంటే వారి కోరికలు ఉన్నాయని చెప్పి వారు కలెక్టర్ గారు వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. దానికి సంబంధించి వారి బంధువులు రకరకాల వ్యక్తులతో కలిసి మాట్లాడుతున్నారు. ఓవైపు ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తుండడం, మరోవైపు హైదరాబాద్ లో జరిగిన కాపు ముఖ్య నేతల దీక్షలతో ప్రభుత్వం వెన్నులో వణుకు మొదలైంది. కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ముద్రగడకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో కాపుల రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అధికారులను రంగంలోకి దింపి ముద్రగడతో చర్చలు జరిపింది. ముద్రగడ దీక్ష సమయంలో అరెస్టు చేసిన 6 కాపు నేతల్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆసుపత్రికి తీసుకొచ్చి ముద్రగడతో మాట్లాడించారు. అనంతరం ఆసుపత్రి బయట కాపు నేతలతో, జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు, నేతలు, కాపు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్ల బృందం ముద్రగడతో సుదీర్ఘ చర్చలు జరిపారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ముద్రగడను దీక్ష విరమించాలని వారు కోరారు. దీనిపై లిఖితపూర్వక హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని ముద్రగడ స్పష్టంగా చెప్పారు. గతంలో కూడా ప్రభుత్వం ఇలానే మౌఖిక హామీ ఇచ్చి మోసం చేసిందని, ఇప్పుడు అలా మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేమని ముద్రగడ తేల్చి చెప్పారు. దీంతో అధికారులు ఏం చేయలేకపోయారు. ముద్రగడ లిఖితపూర్వక హామీ అడుగుతున్నారని తెలుసుకున్న ప్రభుత్వం ఆందోళనలో పడిపోయింది. ఇంతకీ ముద్రగడ అడుగుతున్నట్లు కాపు డిమాండ్లపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? లిఖితపూర్వక హామీకి ప్రభుత్వం వెనకాడుతుందంటే ముద్రగడ దీక్ష విరమణ అనంతరం మళ్లీ మాట మారుస్తుందనుకోవచ్చా? మౌఖిక హామీకి అంగీకరిస్తున్న నేతలు లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు వెనకాడటంలో అంతర్మథనం ఏంటి? మొత్తానికి ఏది ఏమైనా సమస్యను రోజురోజుకు ప్రభుత్వం జటిలం చేస్తుందే తప్ప పరిష్కారం చేయడం లేదని కాపు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను అర్థం చేసుకుని ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముద్రగడకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని కాపు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.